ప్రతి శరీరంలో భాగాలు కలిగేటట్టుగా ఒక్కొక్క ఎక్సర్సైజ్ చెప్తారు, మనతో చేయిస్తారు. 7 గంటల వరకు యోగాసనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని ప్రక్రియలు ఉంటాయి. మొదట ఒక పైపు ద్వారా పులశాకులు వేసి ఆవిరి వస్తుంటుంది. పైపులో డిఫరెంట్ మన కుళాయిలు ఉంటాయి కదా, అట్లా పైపులలోంచి వెదురు పైపులు అవి గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలి పీల్చుకుంటే ముక్కులు ఎంత క్లియర్ అయిపోతాయంటే అంత క్లియర్ అయిపోతుంది. 2 ముక్కులు క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత ఈ ముక్కులో నుంచి నీళ్లు పోస్తే ఈ ముక్కులో నుంచి బయటకు వచ్చేట ఒకటి. తర్వాత కళ్ళకి 2 కప్పుల్లాగా ఇస్తారు. గోరువెచ్చటి నీళ్లు వస్తుంటాయి. ఆ గోరువెచ్చటి నీళ్లు నింపేసి కళ్ళకి ఎక్సర్సైజ్ చేపిస్తారు. అంటే యోగాసనాల్లో కూడా ఉన్నాయి. ఇది వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవడం అన్నమాట, గోరువెచ్చటి నీళ్ళతో. ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత 8 గంటలకి మనకి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ ఉప్మాల ఇడ్లీ ఉప్మాలు ఏముండవు. మనకి మిల్లెట్స్ ఉన్నాయి కదా, కొర్రలు, ఆరికలు, సజ్జలు, వీటితో జావా చేస్తారు. మామూలుగా జావా అంటే మనకు ఒక విధమైనటువంటి చిన్న ఎవరు తాగుతారు ఎంత వీళ్ళవాడికి, కానీ ఎంత రుచికరంగా చేస్తారండి. అందులో జావా, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న ఎక్కువ విత్తనాల ముక్కలు, కీరా దోశ ముక్కలు, ఇట్లా అన్నీ వేస్తారు. సాల్ట్ వేయరు. ఎంత రుచిగా ఉంటుందంటే ఇంత బొమ్మలకి ఇస్తారు. మనల్ని ఫస్ట్ ఆశ్రమంలోకి ఎంటర్ అయినప్పుడే మన సూట్ కేసు స్కాన్ చేస్తారు. ఉప్పు కానీ, చక్కెర కానీ, తిండి పదార్థాలు కానీ ఏమైనా ఉంటే అవి అక్కడే బయట పడేస్తారు. నేను తీసుకొని వెళ్ళాలంటే నిన్ను బయట పంపిస్తారు. దాంతోపాటు నువ్వు పోవాలి. అది బ్రేక్ఫాస్ట్ కేవలం జావానే. ఈ మిల్లెట్ జావా ఒకటి ఉంటుంది, రాగి జావా ఒకటి ఉంటుంది. 2 తీసుకోవచ్చు. అక్కడ డైనింగ్ హాల్లోకి ఎంటర్ కావాలంటే ఇట్లా మనకు ఒక కార్డు ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఇస్తారు. ఆడ భార్యాభర్త ఇద్దరు వస్తే ఒక బ్యాట్ ఉంటుంది కదా, మెడ వేసుకునేది, అది వైలెట్ కలర్ ఇస్తారు. భార్యాభర్త వీళ్ళు వచ్చినారు అని. ఆడవాళ్ళు మాత్రమే సింగిల్గా వస్తే వాళ్ళకి రెడ్ కలర్ ఇస్తారు. మగవాళ్ళు మాత్రమే వస్తే వాళ్ళకి పింక్ కలర్ ఇస్తారు. అంటే సింగిల్గా వచ్చారా, జంటగా వచ్చారా అంటే వేరే వాడు తిరిగేదానికి లేదు. వాడు రెడ్ వాడు పింక్ వాడు వైలెట్ కలర్ వాడితో తిరుగుతున్నా అంటే వేరే వాడితో తిరుగుతున్నట్టు లెక్క. ఈ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది స్కాన్ చేసి లోపలికి పోవాలి. అక్కడ మాస్టర్ ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన మన టికెట్ దీన్ని స్కాన్ చేయగానే మనకి డైట్ కూపన్ వస్తుంది. ఆ కూపన్లో మనకి డైట్ ఏముంటుందో కూపన్ ప్రకారమే ఇస్తారు. మనకి కొంతమందికి పుల్కాలు ఇస్తారు, కొంతమందికి అన్నం ఇస్తారు, కొంతమందికి వేరే అట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. స్కాన్ చేయగానే వచ్చేస్తుంది ప్రింట్ కూపన్. ఇంకోటి డైనింగ్ హాల్లో మంచినీళ్ళు ఉండవు. డైనింగ్ హాల్లో నో వాటర్. ముందే తాగిపోవాల్సిందే కానీ అక్కడ నీళ్లు తాగేదని లేదు. ఆయన డాక్టర్ గారు చెప్పారు, మంత్రి సత్యనారాయణ రాజు, మనం నీళ్లు ఎందుకు తాగకూడదు అనే దానికి క్లియర్గా చెప్పాడు. మన శరీరంలో స్టమక్లో జ్యూస్ యాసిడ్ తయారవుతుంది. యాసిడ్ 1.2 ఉంటుంది దాని pH. మనము ఆహారం తిన్న తర్వాత కానీ తినేటప్పుడు కానీ నీళ్లు తాగితే ఆ 1.2 pH 1.8 కానీ 2 కానీ పెరుగుతుంది. పెరిగినప్పుడు డైల్యూట్ అయిపోతుంది. అది ఆహారాన్ని జీర్ణం చేయలేదు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులలో నీళ్లు తాగకూడదు. ముందు మనం తాగిపోతే మనకు దాహం వేయదు. అసలు ఈ 15 రోజులు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నీళ్లు తాగాలని అనిపించదు. ముందు ఒక అరగంట ముందు నీళ్లు తాగేసిపోతే ఇంకా మనకి ఏమనిపించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ విసర్జన ప్రక్రియ బాగా చేయాలి. విసర్జన ప్రక్రియ అనేవి ప్రొద్దునే నిద్ర లేచిన తర్వాత మనం 1.5 లీటర్ నీళ్ళు తాగుతుంటాం, గోరువెచ్చటి నీళ్ళు. అక్కడ ప్రతి రూమ్లో ప్రతి దీంట్లో ఫ్లోర్లో గోరువెచ్చటి నీళ్ళు ఒక కాయలో, చల్లనీళ్ళు ఒక కాయలో వస్తాయి. 24 hours గోరువెచ్చటి నీళ్ళు 1.5 లీటర్ తాగుతుంటాం. తాగగానే అది మన పెద్ద పేగు మీద బరువు పడుతుంది. 1.25 లీటర్ అంటే 1.25 kg పడినప్పుడు మనకి ఇంకా టాయిలెట్ ఖాళీ ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలంటాడు ఆయన.
ఖాళీ ఉన్నప్పుడే నీళ్ళు తాగాల, లేకపోతే 2 నిమిషాలు అయిపోతుంది ఆ ప్రక్రియ. అంత అర్జెంట్ అనిపిస్తుంది. మనము ఆయన చెప్తాడు, చాలా మంది ఇప్పుడు మీ వాళ్ళందరూ కూడా బాత్రూంలో టాయిలెట్కి వెళ్ళగానే సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి కొలాయి నీళ్ళు తింటారు. అది ఎందుకు అంటే ఆ ప్రక్రియ సరిగ్గా జరగదు మీరు, అందువల్ల అది చేస్తారు. ఇట్లా నీళ్లు తాగే చూడండి, ఆగాల్సిన పని లేదు, పోయి కూర్చోండి, అయిపోతుంది ఆ ప్రక్రియ. పిచ్చగట్టినట్టు ఉంది అంటే మీకు టాయిలెట్ పోయినప్పుడు ఫిషెస్ కానీ ఇవి కింద వస్తాయి చూడండి, మొలలు కానీ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే గోరువెచ్చటి నీళ్ళు టాయిలెట్ పోయే ముందు 1.25 లీటర్ తాగండి. ఫస్ట్ 1.25 లీటర్ ఎవరు తాగలేదు, 1.25 లీటర్ తాగినా సార్. నీళ్లు బాగా తాగితే మీకు ఈ సమస్యలే రావు. ఫస్ట్ విసర్జన బాగా జరిగితే సిస్టమ్ అంతా బాగా జరుగుతుంది. మన వాళ్ళంతా కూడా నిన్నటిది మొన్నటిది కూడా స్టాక్ పెట్టుకుంటారు, కడుపులో పోకుండా 2 రోజులకు 3 రోజులు పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానివల్ల అదే అసలు అనారోగ్య కారణం అంతా కూడా కేవలం మల విసర్జన సరిగ్గా జరగకపోవడం వల్లనే. కాబట్టి మల విసర్జన పైన అందరూ జాగ్రత్త. గోరువెచ్చటి నీళ్ళు 1.25 లీటర్, మనం 1.25 లీటర్ తాగాలి, 2 గ్లాసులు తాగినా కూడా మల విసర్జన బాగా. మళ్ళా యోగాసనాలు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ 1 లీటర్ తాగాలి. రెండోసారి మల విసర్జన చేస్తే ఇంకా మీకు ఆ రోజు కడుపంతా మొత్తం క్లీన్, ఇంకా ఏ రోగాలు రావు. మూలాధారం అంటారు అదే, అది బాగా పెట్టుకుంటే మీకు ఏ రోగాలు రావు అని ఫస్ట్ చెప్తారు. తర్వాత రెండోది ఏంటంటారంటే మధ్యాహ్నం లంచ్లో ఏమిస్తారు, 2 పుల్కాలు ఇస్తారు. మిల్లెట్స్తో చేసిన పుల్కాలే 2, నూనె గిన్నె ఏరు. కూరల్లో ఆకుకూర పప్పు, తర్వాత బాయిల్డ్ వెజిటబుల్స్ ఉడికించరు, బాయిల్ చేస్తారు. బాయిల్డ్ వెజిటబుల్స్, తర్వాత ఒక కూర, తర్వాత పెరుగు 1 కప్పు ఇస్తారు. ఇవి శుభ్రంగా తినండి. 2 పుల్కాలతో తినాలి. మనం అచ్చికి పెట్టాం 3 పుల్కాలు అంటే కూరలు తినమంటారు. కూరలు ఎక్కువ తినాలని అందులో ఉప్పు వేయరు, నూనె వేయరు, పచ్చిమిరకాయలు వేస్తారు. మనకి అక్కడ తినే ఆహారంలో ఉప్పు లేదే, నూనె లేదే, కారం లేదే అనిపించదు అసలు. ఎందుకంటే వాళ్ళు దానికి కావాల్సిన సామగ్రి అంతా వేస్తారు. ఆ లోటు సరిపడకుండా వంటలు చేస్తారు. ఆకుకూర వేస్తారు కదా, అందులో ఉప్పు. అది అయిన తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ సాయంకాలం కరెక్ట్గా 6 గంటలకి డిన్నర్ అంటే ఏముండదు, ఒక సగం ఉడికించిన మొక్కజొన్న కండే ఉడికించింది, తర్వాత బొప్పాయి, కర్బూజా, దోస, జామ, అరటి, ఈ పళ్ళన్నీ ఉంటాయి. అంతే డిన్నర్ అంటే. మనకు అనిపిస్తుంది వట్టి పళ్ళు తింటే ఎట్లుంటుంది, మన నిద్ర రాదేమనిపిస్తుంది, హాయిగా నిద్ర వస్తుంది. 6:30 డిన్నర్ అయిపోతుంది. 7 గంటల నుంచి ఆయన క్లాస్ ఉంటుంది 9 గంటల దాకా. ఓపిక ఉన్న వాళ్ళు హాల్లోకి వెళ్ళి వినొచ్చు, లేదంటే రూమ్కి కూడా కనెక్షన్ ఉంటుంది. రూమ్లో ఉంటుంది మనం హాయిగా వినొచ్చు. ఈ విధంగా ఆ ప్రక్రియ ఉంటుంది. ఇది అయిన తర్వాత మనకి మధ్యలో గ్యాప్ ఉంది కదా, మనకి బాడీ మసాజ్లు ఉంటాయి. ఆయిల్తో ఫుల్ బాడీ మసాజ్ చేస్తాడు. ఈ 15 రోజుల్లో కనీసం 2 సార్లు చేస్తాడు ఫుల్ ఆయిల్ మసాజ్, బాడీ మసాజ్. మనకి సార్ బాబు అనేంత వరకు చేస్తారు, అంత బాగా చేస్తారు. తర్వాత 2 సార్లు పౌడర్ వేసి మన బాడీ పై వైబ్రేటర్తో మసాజ్ చేస్తాం. వైబ్రేటర్. తర్వాత బాత్లు ఉంటాయి, మడ్ బాత్ అని కృష్ణానది కూడా బంకమట్టి దొరుకుతుంది కదా, ఆ బంకమట్టి బొటన వేల దగ్గర నుంచి తల వరకు మొత్తం పట్టించేసి ఒక అరగంట సేపు ఎండలో పెట్టేస్తారు. ఇంకో రోజు వేప ఇది ఉంటుంది కదా, మిక్సీలో వేసేసి అదంతా వేపాకంతా పట్టించేసి మొత్తము ఒక అరగంట సేపు ఎండలో పెడతారు. ఇంకో రోజు అరటాకు చుడతారు శరీరం అంతా. మనకి అండర్వేర్ తప్ప ఏముండదు, ఆడవాళ్ళకైనా అంతే మగవాళ్ళకైనా. ఆడవాళ్ళైతే బ్రా వేసుకుంటారేమో, మగవాళ్ళకి అండర్వేర్ తప్ప ఏముండదు. మొత్తం అరటాకులు అన్నీ చుట్టేసి ఎండలో పడబెట్టేస్తారు ఒక అరగంట సేపు. మనకే ఆశ్చర్యం వస్తుంది, మన శరీరంలో ఇంత చెమట ఉంది అని.
కారిపోతుంది చెమట.